నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. మొదటి మాట సంతోషాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సంతోషించుచు ఉండండి, కారణము నిరీక్షణ అంటున్నాడు. బీ హ్యాపీ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం. ఎందుకంటే నీకు నిరీక్షణ ఉంది. ఎందుకంటే నీకు నిరీక్షణ ఉంది. నిరీక్షణను బట్టి సంతోషించుట. ఎక్కడ? శ్రమల్లో. అది మొదటి మాట యొక్క సందేశం. మన సంతోషము, ఈ మాట నిరీక్షణతో నువ్వు సంతోషించు. నీ సంతోషానికి కారణం నిరీక్షణ. ఈ పరిస్థితి ఎలా మారబోతుందో, ఈ పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడో, ఈ పరిస్థితి దేనిలోనికి నేను నడిపించబోతుందో, అది దీని యొక్క ముగింపు నీ సంతోషం. అది తెలియజేస్తున్నాడు. ఇక్కడ శ్రమలు, సంతోషం అనే మాటలు జోడిస్తున్నాడు ఈ ఒక్క సెంటెన్స్ లో. దీని గురించి అనేక వారాలు ధ్యానించాలి నిజానికి. మరి గత వారంలో చెప్పబడిన వాక్యం ఎంతమంది విన్నారో, ఎంతమంది మరలా అర్థం చేసుకోవడానికి మరలా విన్నారో, అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సబ్జెక్ట్ సాధారణమైంది కాదు. మన మాసిదోనియా సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 2వ కొరింథీ 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘముల గురించి చెప్పబడింది. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి అని చెప్పాడు. శ్రమలు, సంతోషాలు. ఇది నిరీక్షణ గలవారై ఏం చేయాలి? సంతోషించండి అని చెప్తున్నాడు. మీ సంతోషానికి కారణం ఏంటంటే నిరీక్షణ. ప్రస్తుత పరిస్థితి మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? ప్రస్తుతం శ్రమలు, ప్రతికూలతలు, విరోధమైన పరిస్థితులు, అనుకూలముగా అనుకున్నట్లుగా లేని విషయాలు. కానీ అక్కడ నువ్వేం చేయాలంటే సంతోషించాలి. అవి శ్రమలు, అవి కష్టాలు, అవి బాధలు, ఇబ్బందులు, నష్టాలు. వీటి మధ్యలో మీరు సంతోషించండి అంటుంది దేవుని వాక్యం. ఎలా? నిరీక్షణ గలవారై. ఇది ఎందుకు వచ్చింది? ఇది ఏం చేస్తుంది? ఇది ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి. దేవుని యొద్ద నుండి ఏం వస్తుంది? దేవుడు ఎవరు, ఏం చేస్తాడు అన్నది నీకు అడ్రస్, లేక నీకు దారి చూపిస్తుంది. లైట్ అన్నమాట. ప్రస్తుతం శ్రమ, కష్టము, ఇబ్బంది, వాటి వలన ఏం చేయాలంటే సంతోషించమంటున్నాడు. ఎలా? నిరీక్షణ. నిరీక్షణ గలవారై సంతోషించండి అనే అద్భుతమైన వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే, ఇది దేవుని యొద్ద నుండి వచ్చింది. ఎందుకు వస్తుంది? అభివృద్ధి కొరకు. ఎందుకు వస్తుంది? లాభము కోసం. ఎందుకు వస్తుంది? నీ సంతోషం కొరకు, లేక నీ సంతోషము ఉండుట కొరకు. అన్ని కోల్పోయే ఈ లోకంలో ఉన్న సంతోషాలు నిజమైనవి కాదు, నిలిచి ఉండేవి కాదు. అవి క్షణములో తొలగిపోయేవి అవన్నీ కూడా. అయితే దేవుడు నీ యొద్దకు పంపించేది సంతోషాన్ని పంపిస్తున్నాడు, నిలిచి ఉండేదాన్ని. కాబట్టి నిరీక్షణ వలన సంతోషించండి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఆ వాక్యాన్ని గురించి మనం విన్నాం. ఈ సమయంలో మరొక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 12:12లో, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి అంటుంది వాక్యం. శ్రమయందు ఓర్పు. అందుకే మన పాట పాడుకున్నాం. విత్తనం, అలాగే కష్టాలు. ఆ రెండు, విత్తనం అనగానే ఫలించాలి. అలాగే
ఘనత గురించిన విషయం. రెండవది కిరీటం. కిరీటం కావాలంటే కష్టాల గుండా వెళ్ళాలి. అలాగే విత్తనం ఫలించాలంటే అది విరగాలి, నలగాలి అన్న ఆ భావన, దానికి సంబంధించిన విషయాలు ఆ పాటను మనం పాడుకున్నాం. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యము శ్రమ యందు ఓర్పు గలవారై ఉండండి అని వాక్యం చెప్తుంది. శ్రమల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. సమయం తక్కువ ఉంది మన ముందు. శ్రమలు వినాలి మనం. దేని గురించి? శ్రమలను గురించి. రోజు వినాలి. రోజు వినాలి. శ్రమ గురించి ఎక్కడ దొరికితే అదంతా మీరు రాసుకోనండి. అది రోజు దాన్ని చూస్తే మీ భయం తొలగిపోతుంది. మీ కలవరం తొలగిపోతుంది. శ్రమలే నా అతిశయం. శ్రమల యందే ఆనందం. శ్రమల్లో ఆనందించగలిగిన స్థితి మనకుండాలి. శ్రమలను గురించి మనం తెలుసుకోవాలి. శ్రమలో వాక్యం చెప్తుంది, శ్రమల యందు ఓర్పు గలవారై ఉండుండి. ఓర్పు అనే మాట చెప్తున్నాడు. శ్రమలను గురించి మనం తెలుసుకోవాలి. శ్రమలో మనకు ఓర్పు కావాలి. ఇది ముగింపు వాక్యం. శ్రమలో మనకు సహాయపడగలిగేది ఒకే ఒకటి, అది ఓర్పు. శ్రమలు అందరి జీవితంలో ఆశీర్వాదకరంగా మారాలంటే మనకు ఓర్పు సహాయం కావాలి. ఓర్పు ఎవరికి ఉంటుందో శ్రమ వారి జీవితంలో ఖచ్చితంగా ఆనందం అవుతుంది, అలాగే అతిశయం అవుతుంది. కానీ ఎవరికైతే శ్రమలో ఓర్పు ఉండదో వారికి ఆనందానికి బదులుగా వ్యతిరేకమైంది జరుగుతుంది. అలాగే అతిశయానికి బదులుగా కృంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓర్పు లేకపోతే. అది మన ముగింపు ఈ వాక్యంలో. ఓర్పు కావాలి. ఇశ్రాయేలు ప్రజలకు శ్రమల్లో ఏం లేదు? ఓర్పు లేదు. కాబట్టి శ్రమలు వారి జీవితంలో ఏమయ్యాయి? వారిని కృంగదీశాయి. వారికి నష్టాన్ని కలిగించాయి. వారు దేవునికి దూరం అయిపోయారు. శ్రమల్లో ఆనందము, అతిశయాన్ని వారు అనుభవించలేకపోయారు. కారణం ఏంటంటే వారికి సహనం లేదు, లేక వారికి ఓర్పు లేదు. కానీ సహనం, ఓర్పు కలిగిన వ్యక్తిని చూడండి. యోసేపు. యోసేపు ఎంత సహనం కలిగిన వాడు. తన బాధ్యతలు ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నాడు. తన అన్నల యొక్క చెడుతనమును గురించి తండ్రికి తెలియచేశాడు. అన్నలు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, ఇతరులను బాధిస్తున్నారు. అలాగే మందల విషయంలో ఏ విధంగా చేస్తున్నారు, వాటిని విడిచి తిరుగుతూ అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు. రకరకాలైన విషయాలు ఇలా జరుగుతుంది. ఎందుకంటే తాను చెప్పలేడు. తండ్రి యొద్దకు, స్నేహితుల యొద్దకు కాదు, ఇంకెవరి దగ్గరకో కాదు, చెప్పగలిగిన రోగిని డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినట్లుగా తీసుకొచ్చాడు. అంతే. అంతకంటే తాను మాట్లాడలేదు, ఆ విషయాలు ప్రస్తావించలేదు. తను అన్ని విషయాల్లో మేలు చేస్తున్నా తన కష్టాలు చుట్టుకున్నాయి. అన్నలు ద్వేషించడం మొదలు పెట్టారు. చివరికి పగపట్టడం, పగ పెంచుకున్నారు. ఆ తర్వాత ఇంటి నుండి దూరపరచబడిన పరిస్థితి. తర్వాత గుంటలు తోసేశారు, చంపాలనుకున్నారు, తర్వాత అమ్మి వేశారు. అడుగడుగున అతని జీవితంలో అంత మాత్రమేనా? ఐగుప్తుకు వెళ్ళాక ఎన్ని కష్టాలు. ఒక బానిసగా వెళ్ళాడు. బానిసగా ఎన్ని కష్టాలు. ఆ కష్టాలను దాటి బానిసగా ఉన్న పరిస్థితి, ఏం చేసినా కూడా నిందించబడే పరిస్థితి. అయినా సరే వారు గుర్తించే అంత వరకు మంచితనాన్ని కనపరిచాడు. గుర్తించిన తర్వాత కొంత స్థానం వచ్చిన తర్వాత మరలా కష్టాలు ప్రారంభమయ్యాయి. అన్నిట్లో కూడా ఏం కలిగి ఉన్నాడు? ఓర్పు కలిగి ఉన్నాడు. కాబట్టి అన్ని అతన్ని ఏం చేశాయో మనకు అర్థమవుతుంది. ఓర్పు ఒకటే మనకు సహాయపడుతుంది. ఓర్పు ఒకటే సహాయపడుతుంది. శ్రమల గురించి ఆలోచిస్తే కొంతమంది అత్యున్నతమైన శిఖరాల మీద కనబడుతున్నారు. కారణం శ్రమలే. కొంతమంది అట్టడుగు స్థానాల్లోకి దిగజారిపోతున్నారు. కారణం కూడా శ్రమలే అని చెప్పవచ్చు. అయితే పరీక్షలు కొంతమందిని ఏం చేస్తున్నాయండి? గొప్ప స్థితిలోనికి వెళ్తుంటే కొంతమంది కృంగిపోతున్నారు. అలా కనబడుతూ ఉంది కదా! ఇంత కష్టపడ్డాను, ప్రతిరోజు వెళ్ళాను, ఎందుకు వెళ్ళాలి? ఇంత బరువు మోసుకుంటూ. కానీ అవి వచ్చేవి అందుకోసం కాదు, గొప్పవారిగా చేయడానికి.
అనే విషయం మనం గ్రహించాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, శ్రమల్లో మనకు ఓర్పు మాత్రమే సహాయపడుతుంది. కాబట్టి బైబిల్ చెప్తుంది శ్రమలో ఏం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పుకు వ్యతిరేకంగా మనతో మాట్లాడేది విరోధి, సాతాను. అది మనలో నుండి మన శరీరమైన, లోకమైన ఎవరైనా కూడా ఓర్పుకు వ్యతిరేకంగా మాట్లాడడం అది దేవుని స్వరం కాదు. అది నీకు సహాయపడలేదు. శ్రమల గురించి కొన్ని వాక్యాలైతే మనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా మనము ముందుకు వెళ్తేనే మనం సమయానికి ముగించుకోగలం. శ్రమల గురించి భయపడవలసిన అవసరం లేదు. మనం భయపడకూడదు. పిరికివారుగా మనం ఉండకూడదు. శ్రమలతో మనం సహజీవనం చేయాలి. శ్రమలతో ఎటువంటి జీవనం? కొన్ని చోట్ల ఇక్కడ పులులు, సింహాలు, మనుషులు సహజీవనం చేస్తుంటారు అనే మాటలు మనం వింటాం. అనగా పులులు అటువైపు ఉంటే వీళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, బైక్స్ మీద. అవి వచ్చి దాడి చేయవు. అలాగే రోడ్డు పక్కనున్నా కూడా వీళ్ళు వెళ్తుంటే అవి వాటి పని వాళ్ళు చూసుకుంటాయి. దాన్ని ఆ విధంగా వాడుతూ ఉంటారు. అలాగే కొన్ని స్థలాల్లో కోతులు, మనుషులు సహజీవనం చేస్తూ ఉంటారు. అంటే వాటి పని వాటిదే, వీళ్ళ పని వీరిదే. మీరు ఏరియా హాస్పిటల్ కింద, నేను ఏరియా హాస్పిటల్ వెళ్తే అక్కడ బోర్డ్ అని కోతులు నేను చూస్తూ ఉంటాను. అయినా ఎవరు లోపలికి పరిగెత్తుకొని తలుపులు వేసుకునేది ఉండదు. ఎక్కడ కూర్చునేవారు అక్కడ కూర్చుంటారు, ఎటు వెళ్ళేవారు అటు వెళ్తూ ఉంటారు. ఎవరి పని వారిది. వాటి పని వారిది, వీళ్ళ పని వీరిది. అది మీరు చూస్తుంటారు. ఎందుకంటే అవి ఉంటాయి. కానీ మనం ఎందుకు వచ్చాం? ఉద్యోగం కొరకు వచ్చామా? ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చామా? టాబ్లెట్స్ తీసుకోవడానికి వచ్చామా? మనం ఎందుకు వచ్చాం? లేక రోగిని పరామర్శించడానికి వచ్చామా? ఎవరి పని వారిదే. అవి ఉన్నాయని ఈ పని ఆటంకం. శ్రమలతో సహజీవనం అంటే అవి ఉన్నా కూడా నీ జీవితం, నీ భక్తి నువ్వు కొనసాగించాలి, నీ నిరీక్షణ కొనసాగించాలి, నీ అనుదిన కార్యక్రమాలు సాఫీగా నువ్వు జరిగించాలి. అది సహజీవనం అంటే. శ్రమలు ఉంటాయి. దాన్ని బట్టి అయ్యో నా సంతోషం ఇప్పుడు లేదు, నీ జీవితం అక్కడ ఉంది. నీ జీవితం. కొంతమంది ఎడారులో ఏం చేస్తుంటారు? జీవిస్తూ ఉంటారు. ఎడారి యాత్ర కాదు, అక్కడే నివసిస్తూ ఉంటారు. ఎడారిని చూసి భయపడరు. దాని పని అది, మన పని మనది. శ్రమలను గూర్చి మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు దాని పని అది. పౌలు శీలలు శ్రమలు పొందినప్పుడు ఆ చెరసాల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. బంధకాల్లో ఉన్నారు, విపరీతమైన దెబ్బలు తిన్నారు, అవమానం బయట ఉంది, దాన్ని తలంచట్లేదు. అవమానం పని అవమానంది. గాయాలున్నాయి. అలాగే ఇనుప సంఖ్యలతో వారు బంధించబడ్డారు. కాళ్ళు చేతులు పని చేయని పరిస్థితి, లేక అవి బంధించబడ్డాయి. అయినా సరే అవి ఉంటాయి. మా పని మాది. దేవుణ్ణి సేవించే పని, దేవుని స్తుతించే పని, దేవుని కీర్తించే పని, దేవుని గొప్పతనాన్ని వివరించే పని, అలాగే దేవుణ్ణి ఆశ్రయించే పని. అవి ఆగవు. మా భక్తి ఈ సమయానికి మనం ఏం చేస్తాం? ఈ సమయంలో ఏం చేస్తాం? దేవుని పట్ల, దేవుని విషయంలో, దేవుని యందలి విశ్వాసమును వ్యక్తపరచడానికి, దేవుడు మనకున్నాడనే ఆ యొక్క ధన్యతను వ్యక్తపరచడానికి పాటలు పాడడం కానీ, పాటల ద్వారా దేవుణ్ణి ఆశ్రయించడం కానీ, వారి భక్తి ఇవి మమ్మల్ని ఆపలేదు. మా భక్తిని తగ్గించలేదు, మా ఆనందాన్ని తగ్గించలేదు, మాలో దేన్ని కూడా ఇది అడ్డు నిలబడలేదు. ఖైదీలందరూ ఎందుకు మారారండి? సానుభూతి వ్యక్తపరచాలి, వీళ్ళ పని వీరు చూసుకోవాలి. కానీ వాళ్ళందరూ ఎందుకు మారారంటే వాళ్ళలో రక్షణ అంటే ఏంటో వారికి అర్థమైంది. రక్షణ అంటే వీరు అనుకుంటున్నారు బయటికి వెళ్ళడం అనుకుంటున్నారు ఖైదీలు. కానీ రక్షణ అంటే అది బయట ఎక్కడికో పరిగెత్తి పొందుకునేది కాదు. రక్షణ అంటే ఏంటో వారికి అర్థమైపోయింది. రక్షణ అంటే ఇది రక్షణ. ఏమి జరుగుతున్నా మనలో ఉన్న ఆ భాగ్యము, ధన్యతను, ఏవి తీసివేయలేని ఆ యొక్క నిశ్చలమైన స్థితి, అది మాకు కావాలి. కాబట్టి వారందరూ అక్కడే ఉన్నారు. ఖైదీలందరూ పారిపోయారు అనుకున్నాడు చెరసాల నాయకుడు. కానీ ఎవ్వరు పారిపోలేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలి? అది ఇక్కడే ఉంది. ఆ రక్షణ ఇక్కడే ఉంది. ఆ భాగ్యం ఇక్కడే ఉంది. ఆ ఘనత ఎక్కడికి వెళ్ళినా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు
కానీ ఇక్కడ ఇబ్బందుల మధ్యలో జయగీతాలు. ఇది బాగుంది. ఇంత జరుగుతున్న వారిలో వాటి పని వాడు, మా పని మాది. కాబట్టి శ్రమలతో మనము సహజీవనం చేయాలి. వాడు చూసి భయపడి, వాడు చూసి తలుపులు వేసుకొని ఇక ఈ శ్రమలు పోయేదాకా నేను బయటికి రాను. ఈ శ్రమలు పోయేంత వరకు నాకు అసలు లైఫ్ లేదు. ఈ శ్రమలు పోయేంత వరకు అప్పుడు నాకు తెల్లారినట్లు కాదు. రాత్రి కూడా నీకు టైమే. రాత్రి కూడా పగలే అనుకోవద్దు. రాత్రి కూడా నీకు 12 గంటల సమయం. నీకు 12 గంటలే అనుకోవద్దు, 24 గంటలు సమయము. నీకు రోజుకు దేవుడు ఎంత సమయాన్ని ఇచ్చాడు? 24 గంటలు ఇచ్చాడు. 12 గంటలే అనుకోవద్దు. పగలు 12 గంటలే, అదే నా జీవితం కాదు. రాత్రి కూడా నీ టైమే. అట్లా శ్రమలు జీవితంలో భాగమే. దాన్ని తొలగించి జీవితం అనుకోవద్దు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి అవి కూడా నీకు మేలుకరమే. అవి కూడా నీ జీవితంలో భాగమే. అవి కూడా నీ ఆనందం కోసమే. అవి కూడా నీ నిరీక్షణ కొరకే. నీ ప్రార్థనలో భాగమే. నీ ఘనతకు అవి కూడా భాగమే. దేవుడు నిన్ను ఏ స్థానానికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడో అవి కూడా అందులో భాగమే. నీకు సహాయపడేవే, నీకు మేలు చేసేవే అన్న విషయాన్ని మనం గుర్తించాలి. జీవితం అంటే శ్రమలు కూడా ఉంటాయి. జీవితం అంటే ఆనందం ఎంతో, శ్రమలు కూడా ఆనందమే. శ్రమల గురించి మనం ఆలోచిస్తే ఏదైనా ఆనందం, ఎందుకు ఆనందం? ఏం చేస్తుంది అది? దానికంటే ఎక్కువ చేస్తుంది శ్రమలు. అది మనం గుర్తించాలి. అందుకే శ్రమల గురించి మాట్లాడినప్పుడు మీరు ఆ దినమున గంతులు వేయండి అన్నారు. ఏం చేయమన్నాడు? ఏ దినమున మనుషులు మిమ్మల్ని నిందించి ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకున్న లూకాసు వార్తలో 6వ అధ్యాయము. లూకాసు వార్త 6వ అధ్యాయము మనం 22వ వచనాన్ని చూస్తే, మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నారు, వెలివేస్తున్నారు, నిందిస్తున్నారు. నిందించి అంటే ఏం మాట్లాడుతున్నారో ఒక 10 మాటలు రాసి మనం ఇప్పుడు పలకాలి. ఏం నిందిస్తున్నారో. అలాగే మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఎందుకు? ద్వేషించినందుక, వెలివేసినందుకు. వెలివేత అంటే ఎలా ఉంటుందో తెలుసా? తల ఎత్తుకుందామన్నా ఎత్తుకోవడానికి రాదు, దించుకునే పరిస్థితి. అర్థమవుతుందా? దుఃఖం రాకూడదన్న దుఃఖం వచ్చే పరిస్థితి. వెలివేత ఎలా ఉంటుంది? కానీ ఈ ఈ వీటి మధ్యలో అసలు నీకు ఏం జరిగిందో తెలుసా? ఎందుకు వచ్చిందో తెలుసా ఇది? వెలివేత చిన్నది. ఎక్కడ? ఒక 10 మందిలోనా, ఒక నలుగురిలోనా? కానీ అది చెప్పేది ఎక్కడో తెలుసా? భక్తుల సమూహములో. దాని గురించి నేను చెప్పబోతున్నాను. దాని కొరకైన ఘనత పొందేది ఎక్కడో తెలుసా? పరలోకములో. దేవదూతల ఎదుట, మహాభక్తుల ఎదుట. అది ఎలాంటి కిరీటాన్ని, అతిశయాన్ని నీకు ఇస్తుందో తెలుసా? అది మనం గ్రహించాలి. కాబట్టి శ్రమలు జీవితంలో భాగం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఫిలిప్పీ పత్రికలో విశ్వాసం గురించి చెప్పి శ్రమ గురించి కూడా చెప్పారు చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం. చివరి వచనాన్ని చూస్తే 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. విశ్వాసం ఉంచుట ఎలాంటి ధన్యతో, శ్రమ పడుట కూడా అందులో భాగం. శ్రమ పడుట, శ్రమ పొందుట కూడా భాగమే. జీవితంలో భాగం, క్రైస్తవ్యములో భాగం, విశ్వాస జీవితంలో భాగం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అది భాగమే. జీవితంలో అది భాగమే. పగలు ఎలాగో చీకటి కూడా భాగమే. ఒక దినములో 24 గంటల్లో అది కూడా ఉంది. దాంట్లో కూడా నీ జీవితం ఉంది. చీకట్లో కూడా నీ జీవితం ఉంది. నీ సంతోషాలు ఉన్నాయి, నీ పని ఉంది, నీ ప్రార్థన ఉంది, నీ కీర్తన ఉంది, అనగా పాటలు పాడడం ఉంది, నీ విశ్వాసం ఉంది, నీ నిరీక్షణ ఉంది, నీ ధన్యత ఉంది. పగలు ఎలా జీవితం ఉందో రాత్రి కూడా జీవితం ఉంది. కాబట్టి
శ్రమ పడుట ఆయన ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడింది అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే యోహాను సువార్త 16:33 లోకములో మీకు శ్రమ కలుగును అన్న విషయాన్ని చెప్పాడు. లోకములో మీకు శ్రమ కలుగుతుంది అన్న విషయాన్ని చెప్పాడు. అయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు శ్రమలో భయపడకూడదు, పిరికి వ్యక్తిగా ఉండకూడదు. ఎందుకంటే లోకాన్ని నేను జయించాను, జయించిన నేను నీతో ఉన్నాను అన్న విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. శ్రమలు జీవితంలో భాగం అనేది మనం గుర్తించాలి. విశ్వసించడానికి ఏ విధంగా దేవుడు అవకాశం ఇచ్చాడో శ్రమ పడడానికి కూడా అలాంటి జీవితంలో అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అనేది మనం గుర్తించాలి. ప్రభు యందు విశ్వాసం ఉంచడానికి మనం బ్రతుకుతున్నాం. అలాగే విశ్వాసంతో పాటు శ్రమ పోవటం కూడా దేవుడు ఇచ్చాడని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే నీతిమంతులుగా ఇక్కడ జీవించడంలో కూడా శ్రమలు ఉన్నాయి. నీతిమంతులుగా జీవించడానికి నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారు. అందుకే దేవుడు నీతిలో మనల్ని నడిపిస్తున్నాడు. నీతిని అనుగ్రహించడం మాత్రమే కాకుండా మనల్ని నీతిమంతులుగా జీవించుట అనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. నీతితో మనల్ని కప్పడం మాత్రమే కాదు, తన నీతిని మనకు అనుగ్రహించడం మాత్రమే కాదు, నీతిని దానంగా, వరంగా దేవుడు నీతిని ఎలా ఇచ్చాడు? దానం. తన నీతిని మనకు ఆపాదించాడు, ఆరోపించాడు, మన మీద తన నీతి వస్త్రాన్ని కప్పాడు. దానంగా ఇచ్చాడు. అయితే దానముగా ఇవ్వడం మాత్రమే కాదు, మన తలంపులు, మన ఆలోచనలు, మనం ఎంచుకునేది, మనం కావాలనుకునేది, మనం వద్దనుకునే దాంట్లో కూడా నీతిని వ్యక్తపరచాలి అని నీతియుక్తమైన జీవితం జీవించడానికి దేవుడు మనకు అవకాశాన్ని కలుగజేస్తున్నాడు. కాబట్టి నీతిమంతులుగా జీవించట్లో కూడా శ్రమలున్నాయి. మత్తయి సువార్త 5:10 నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు అనే విషయాన్ని చెప్పాడు. పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు హింస అనేది కూడా ఉంది. మనం నీతిమంతులుగా జీవించడానికే దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఆలోచించడానికి కానీ, ఆశించడానికి కానీ, అలాగే తృణీకరించడానికి కానీ, ప్రేమించడానికి కానీ, ద్వేషించడానికి కానీ దేవుడు సమయాన్ని, అవకాశాన్ని ఇచ్చాడు. మంచిని ప్రేమించమని, చెడును ద్వేషించమని రెంటికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నీతియుక్తమైన జీవితం జీవించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. కానీ నీతిమంతులుగా జీవించడం ద్వారా హింసించబడే పరిస్థితి ఉంది. దేవుని వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 4:4 మనం చూస్తే ఇక్కడ వాక్యం చెప్తుంది, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును ఏం చేస్తున్నారు? దూషించుచున్నారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు, ఈ దుర్వ్యాపారం మాకొద్దు అని మీరు ఆగిపోతుంటే వారు ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని ఏం చేస్తున్నారు? ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అవమానానికి గురి చేస్తున్నారు, దూషిస్తున్నారు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కారణం ఏంటి? నీతితో నిలబడాలని, న్యాయం ముఖ్యమని అనుకుంటున్నందుకు. కాబట్టి నీతిమంతులుగా జీవించడము కొరకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. అందువలన శ్రమలు కలుగుతాయి అనే విషయం వాక్యములో మనం చూస్తున్నాం. అలాగే దైవ భక్తి చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి ఇష్టమైనది ఏంటి? దైవ భక్తి ఏంటి? దేవుడు కోరుకునేది ఏంటి? దేవుడు ఎలా జీవించమంటున్నాడు, ఎలా ఆలోచించమంటున్నాడు, ఎలా మాట్లాడమంటున్నాడు, దేన్ని ఎంచుకోమంటున్నాడు, ఏ మార్గంలో నడవమంటున్నాడు, ఇదంతా కూడా దైవ భక్తికి సంబంధించిన విషయాలు. అయితే ఆ దైవ భక్తిని చేయడానికి మనము ఉద్దేశించినట్లయితే హింస కలుగుతుంది అని వాక్యం తెలియజేస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ కూడా హింస పొందుదురు అని వాక్యం చెప్తుంది. ఏముంటుంది వాక్యం? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశించే వారందరూ కూడా హింస పొందుతారు. హింస గుండా నడవాల్సి వస్తుంది. ఏదో ఒక రకంగా నువ్వు ఇబ్బందికి గురవుతావు, సద్భక్తి చెయ్యాలి అని నువ్వు అనుకుంటే. కాబట్టి శ్రమలు జీవితంలో ఎంత భాగం. విశ్వసించడంతో పాటు శ్రమ పోట ఇచ్చాడు. నీతి చెయ్యాలి, నీతిమంతులుగా జీవించాలంటే శ్రమల గుండా నడవాల్సి వస్తుంది, శ్రమలు కలుగుతాయి. సద్భక్తి చెయ్యాలంటే శ్రమలు కలుగుతాయి. సాక్ష్యం పొందాలంటే శ్రమలు కలుగుతాయి. యోసేపు నీతిమంతుడిగా సాక్ష్యము, ఆ
పాపమును ద్వేషించి నేను దేవునికి భయపడే వ్యక్తి నన్ను కనపరుచుకున్నందుకు ఏమయ్యాడు? శ్రమల పాలైపోయాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. భక్తులైన వారందరూ కూడా వారు సాక్ష్యం పొందడానికి నీతిమంతులుగా సాక్ష్యం పొంది ఆ పరీక్షలో వారు ఎంత శ్రమల పాలయ్యారో మనం చూస్తున్నాం. శ్రమలు వీటన్నిటిలో కూడా భాగం. అలాగే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానములోనికి తీసుకొని వెళ్ళడానికి కూడా ఒక పరీక్షను, శ్రమను పెడతాడు. ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి కూడా శ్రమలు జీవితంలో భాగం అనడానికి ఇవన్నీ కూడా నేను జ్ఞాపకం చేశాను. శ్రమలు ఎందుకు వస్తాయి? మన ముగింపు ఏంటి? శ్రమలో మనకు సహాయపడగలిగింది ఒకే ఒక విషయం. ఏంటది? ఓర్పు. ఓర్పుతో ఉంటే విజయాలు చూస్తావు. ఓర్పుతో ఉంటే ఎదుగుతావు. ఓర్పుతో ఉంటే దేవుడు ఎందుకు దాన్ని పంపించాడో ఆ పని నీకు అర్థమవుతుంది. ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. శ్రమలు ఎందుకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? లేక శ్రమలు ఎందుకు? శ్రమలు అనేవి ఎందుకు అసలు మన జీవితంలో అనే విషయాన్ని మనం చూస్తే, శ్రమలు మొట్టమొదటిగా భద్రత కోసం. శ్రమలు ఎందుకొరకు? భద్రత, సెక్యూరిటీ అండి. దారి తప్పకుండా ఉండడానికి. 119వ కీర్తనలో 67వ చరణాన్ని మనం చూస్తాం. 119వ కీర్తన 67వ వాక్యాన్ని మనం చూస్తే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. శ్రమ కలగక మునుపు ఏం జరిగింది? నేను త్రోవ విడిచి నీ వాక్యాన్ని విడిచిపెట్టాను. శ్రమలు రాకపోతే మనము సరైన దాన్ని విడిచిపెడతాం. మన భద్రత కొరకు మనల్ని సరైన దారిలో ఉంచడానికే శ్రమలు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఇశ్రాయేల్ ప్రజలకు శ్రమలు లేనప్పుడు చూడండి వారు ఎలా తయారయ్యారో. శ్రమ లేకపోయినా కూడా వారు తిరుగుబాటు చేశారు. అన్నిటిని దేవుడు ఇస్తున్నా కూడా వారు ఐగుప్తును కోరుకున్నారు. ఎందుకు? అన్ని ఇవ్వకనా? అన్ని ఇస్తుంటేనే. అలాగే సొదొమ గొమొర్రాల యొక్క పాపాన్ని గురించి మనం చూస్తాం. ఏంటది? నీకున్న సుఖస్థితి అంటాడు. ఎటువంటి సుఖం? నిర్విచారమైన సుఖస్థితి అనున్నది అంటాడు. ఎటువంటి తొందరలు లేవు. అదే నీ పాపానికి కారణమైంది. నీ భక్తిహీనతకు, దేవుని భయము లేని స్థితికి, అలాగే దారి తప్పడానికి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడానికి, దేవుని మీద ఆధారపడడాన్ని నిర్లక్ష్యం చేయడానికి, భక్తిహీనత వైపు అడుగులు వేయడానికి ఎటువంటి తొందరలు లేని స్థితే కారణం. తొందరలు ఉన్నప్పుడు ప్రార్థనకు సమయం దొరుకుతుంది. తొందరలు ఉన్నప్పుడు నిదానంగా ఉండడానికి సమయం దొరుకుతుంది. కాబట్టి అది మనల్ని మన భద్రత కొరకు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని. ఇప్పుడు శ్రమ కలిగిన తర్వాత నీ వాక్యము వైపు తిరిగాను, నీ వాక్యాన్ని చదువుతున్నాను, ధ్యానిస్తున్నాను, అలాగే అనుసరిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి శ్రమలు ఎందుకు కలుగుతాయి? మన భద్రత కోసం, దారి తప్పకుండా సరైన దారిలో ఉంచడాని కోసం. ఎంత అద్భుతమైన విషయం అండి శ్రమలు. శ్రమలు ఎటువంటివి? కుడి ఎడమకు తొలగిపోకుండా నిన్ను నిన్ను కాపాడడానికి కొరకు శ్రమలు అనే విషయం కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే శ్రమలు ఎందుకు అనే విషయాన్ని చూస్తే, శ్రమలు మనము ఎదుగుట కొరకు. యాకోబు పత్రికలో అద్భుతమైన మాటలు మనకు కనబడతాయి. యాకోబు ఆ విషయాలు రాస్తున్నాడు. 1వ అధ్యాయము 2 నుండి చదివితే, నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఓర్పు ఉంటేనే ఆనందం. అది చెప్పాడు ఇక్కడ. మీ విశ్వాసమున కలుగు పరీక్ష. విశ్వాసానికి ఏం కలుగుతుంది? పరీక్ష కలుగుతుంది. విశ్వాసం అంటే దేవుని పట్ల నీకున్న ఆలోచనలు, తలంపులు, దేవుని పట్ల నీకున్న నమ్మకం. దేవుని బట్టే కదా ప్రతి విషయంలో మనం నమ్మేది. ఆ నమ్మకానికి ప్రతికూలత ఎదురవుతుంది. ఆ నమ్మిన దానికి పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్ష నీకు ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు శోధనలో పడినప్పుడు మహా ఆనందంగా ఎంచుకోనండి. ఎందుకు? ఓర్పు పుట్టించునని ఎరిగి. శ్రమ కలిగినప్పుడు, దేవుని యందు విశ్వాసంతో ఉన్నప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా ఓర్పుతో ఉంటాం. ఎందుకు? అక్కడ ఎవరు? దేవుడు.
అక్కడ ఎవరు కోప్పడడానికి లోపంతో ఉన్న వ్యక్తి కాదు, నీ క్రింది వ్యక్తి కాదు కదా. శ్రమ కలిగినప్పుడు ఎవరి దగ్గర కలుగుతుంది? ఏ వైపు నుండి శ్రమ కలుగుతుంది? పరిపూర్ణుడైన దేవుడు అక్కడ అటువైపు ఉన్నాడు గనక నీకు ఓర్పే కలుగుతుంది. నీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుంది? ఓర్పును పుట్టిస్తుంది. ఎందుకు? నీ విశ్వాసం దేవుని మీద. దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు నీవు దారి తప్పడానికి, అంటే ఓర్పుగా ఉండడం కాక ఇంకా ఏది చేయడానికి అక్కడ మనిషి కాదు. నేను జ్ఞాపకం చేస్తే బాగుంది. ఆ వ్యక్తి కాదు అక్కడ. అక్కడ ఎవరు? దేవుడు. పరిపూర్ణుడైన వాడు, సర్వశక్తిని కలిగిన వాడు. అలాగే ఆయనకు లిమిట్ అనేది లేదు. ఆయన చెయ్యి దాటిపోవడం అంటూ లేదు. ఆయన ఏదైనా ఎప్పుడైనా చేయగలిగిన వాడు. చేయగలిగిన వాడు. ఆయన గురించిన విషయాలు ఆశ్చర్యం. మనం ఎప్పుడు చింతించినా, బాధపడినా, దుఃఖపడినా ఇవన్నీ మన గురించిన విషయాలు గాని, అసలు దేవుని వైపున చూడండి. దేవుని వైపున ఇప్పుడైనను ఏమన్నాడు? ప్రభువా మీరొచ్చారు గాని మీరిక్కడ ఉంటే ఇలా జరగకపోవు. నిజమే, మనమైనా అదే మాట్లాడతాం. ప్రభువా మీరొక మాట చెప్తే, ఇప్పుడు చెప్తాను కదా అని అనగలడు ఆయన ఆమెకు చెప్పినట్టే. ప్రభువా నీవిక్కడ ఉంటే ఇలా జరగకపోవు. అనంటే ప్రభు ఏమన్నాడు? ఇప్పుడైనా నేనేదైనా చేయగలను. ఆ మాట చూడండి. అదే విశ్వాసములో లోతైన జీవితం అన్నమాట. అందుకే దేవుడు మాట్లాడేంత వరకు మనము మన విశ్వాసాన్ని ఏం చేయాలి? ఉండనివ్వాలి. నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. దాన్ని వదిలేయకు. ఎందుకు? ఆయన ఎప్పుడైనా పని చేయగలిగిన వాడు. దేని ద్వారా? నమ్మిక ద్వారా. కాబట్టి ఆయన ఇప్పుడు పని చేయాలంటే నమ్మికను ఉంచాలి. నమ్మికను ఉంచాలి. నమ్మిక విషయంలో, దేవుడిని నమ్మే విషయంలో ఎక్స్ట్రార్డినరీ విషయాలు ఉన్నాయండి. ఎలాంటి విషయాలు? ఈ ఊహకు మించిన విషయాలు ఉన్నాయి. నువ్వు వాటిని అర్థం చేసుకోవడం కూడా వాక్యం చదివితేనే అర్థమవుతుంది. మానవ జ్ఞానంతో సాధ్యం కాదు. అటువంటి విషయాలు ఉన్నాయి. మన ప్రార్థనలన్నీ ఏమయ్యాయి? ఉన్నాయి ఆయన దగ్గర. ఎక్కడైతే మన ప్రార్థనలు పనిచేయలేదు అనుకుంటున్నావో అక్కడ ఉన్నాయి. ఆయన చెప్పలేదు కదా. ఎవరు చెప్పారు నీకు అని అంటాడు కదా దైవజనుడు. అట్లా ఎవరు చెప్పారు? ఆయన చెప్తే కదా. ఆయన చెప్పలేదు కదా ఇంకా. నీ ప్రార్థనలన్నీ వృధా అయ్యాయని నువ్వు అనుకుంటావు, ఎవరన్నా అనుకుంటావు. ఆయన చెప్పలేదు కదా ఇంకా. విశ్వాసంలో చాలా మంది బలహీన పడడానికి దేవుని కారణం అనుకుంటారు. ఆయన చెప్పలేదు కదా ఆ మాట. నీ ప్రార్థన నేను వినలేదని ఆయన చెప్పలేదు కదా, నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీ ప్రార్థనకు నేనేం చేయలేదు అని ఆయన చెప్పలేదు కదా. కావాలంటే నా ప్రార్థనకు నువ్వేం చేసావని అడగొచ్చు. నా విశ్వాస జీవితంలో ఏ సంవత్సరంలో, ఏ విషయంలో, భౌతిక విషయాలా, ఆత్మీయ విషయాలా, ఇతరుల కొరకైన ప్రార్థనలా, ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల జీవితాల అద్భుతాల కొరకు, ఏ విషయాలు, అవన్నిటికీ ఆయన జవాబు చెప్పేంత వరకు నీ విశ్వాసాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? ఉంచాలి. దేవుణ్ణి అడిగేంత వరకు. కొన్నిసార్లు ఓర్పు గురించి అన్నాడు. ఎప్పటి వరకు ఓర్పు తెలుసా? ఓర్పు గురించి చెప్పాడు. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడే 5వ అధ్యాయము యాకోబు పత్రిక 7వ వచనం చూడండి. సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఎప్పటి వరకు? ప్రభువు రాకడ వరకు. అప్పుడు కదా నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఓపికను అప్పటిదాకా ఉంచు. ఓపిక ద్వారా ఓర్పు కలిగింది గనక నీవు మహానందం ఎంచుకో. మహానందం. మహానందం అంటే సాధారణమైనది కాదు. గంతులు వేసే అంత ఆనందం. ఎందుకు? ఓర్పు కలిగింది, ఓర్పు పుట్టింది. అది అక్కడికి వస్తాడు. ఓర్పులో అంతుందా? ఉంది. ఎంత ఉందో తెలియాలంటే నువ్వు రాకడ దాకా ఓర్పు నుండి నువ్వు ఎక్కడి వరకు? రాకడ వరకు ఆ ఓర్పు నుండి ఉండనిస్తే ఆ ఓర్పు ఏమేం చేస్తుంది అంటే ఇక్కడ చెప్పాడు కదా. ఓర్పును గురించి చెప్పాడు కదా. 2వ వచనం, నా సహోదరులారా మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి
తెలిసి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం. ఎందుకంటే ఓర్పు పుడుతుంది ఇక్కడ, ఓర్పు దొరుకుతుంది ఇక్కడ, ఓర్పును కనుగొంటాను నేను ఇక్కడ. ఓర్పు కనబడతాడు ఇక్కడ. అది నా యొక్క ఆనందం. ఓర్పు కనబడితే ఆ ఓర్పు ఏం చేస్తుందో ఇక్కడ చెప్పాడు చూడండి 4లో. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను చేయనివ్వండి. మీరు ఓర్పుతో ఉంటే ఓర్పు చేస్తుంది. ఓర్పును ఏం చెప్పాలి? ప్రొసీడ్ చెప్పాలి, ఆపకూడదు. ముందుకు వెళ్తూనే ఉండు. ఓర్పుకి ఎప్పుడు కూడా మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉండాలి. అప్పుడు ఓర్పు ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని సంపూర్ణులుగా చేస్తుంది. అనునాంగులు అంటే మెచ్యూరిటీ కలిగే అంతగా ఎదుగుతూ ఉన్న క్రమం, ఎదుగుదల యొక్క క్రమం. నువ్వు సంపూర్ణమైన వ్యక్తి అయ్యేంత వరకు ఎదుగుదల క్రమం ఒకటి ఉంది కదా, దశలు ఉన్నాయి కదా, అదన్నమాట. బిడ్డ పుట్టినప్పటి నుండి ఒక స్థాయి వరకు ఏం కావాలి? ఎదుగుతూ ఉండాలి కదా. ఒక స్థాయి వరకు 5 అడుగులు 6 అడుగులు ఒక స్థాయి వరకు ఏం కావాలి? ఎదగాలి. మరుగుజ్జుగా శరీరంలో కానీ మానసికంగా కానీ ఉండకూడదు కదా. ఆ ఎదుగుదల అనేది నిన్ను ఎదిగిస్తుంది. సంపూర్ణమైన స్థితి వచ్చేంత వరకు, ఆ మెచ్యూరిటీ వచ్చేంత వరకు అనునాంగులు, ఆ ఎదుగుదల అనే క్రమం నీలో ఏం చేస్తుంది? కొనసాగింపజేస్తుంది. కాబట్టి ఓర్పును మీరు కొనసాగింపనీయుడి, తన క్రియను చేయనివ్వండి. అంటే ఓర్పుతో ఉండండి, అది అన్ని చేసుకుంటుంది. మీ ఆనందం ఇక్కడ ఓర్పు దొరుకుతుందని మీ ఆనందం. ఓర్పుకు ఆనందం ఏంటి? ఆ ఓర్పు నిన్ను ఏం చేస్తుంది? సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారునై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు చేస్తుంది. ఏ విషయంలో కొదవలేని వ్యక్తిగా చేస్తుంది. ఓర్పు లేదంటే మనలో ఉన్న తొందరపాటు అంతా బయటకు వస్తుంది. సహనముతో ఉన్న వారిలో వారు ఎంత శాంతంగా ఉంటారు. సహనం లేని వ్యక్తుల్లో మాటలు చూడండి, వారిలో తొందరపాటు ఉంది, వారు ఇంకా ఎదగలేదు, లోపాలన్నీ బయటికి వస్తాయి. సహనముతో ఉన్న వ్యక్తిలో లోపములు బయటికి రావు. యోబు సహనంతో ఉన్నాడు, యోబు భార్య సహనంతో లేదు. యోబు భార్య ఏం మాట్లాడుతుంది? అయ్యా మనకే ఎందుకు ఇంత కష్టాలు, ఇన్ని కష్టాలు అడుగుతుందా? అడగడం కూడా లేదు, అడగడం కూడా లేదు, తెలుసుకుందామని కూడా లేదు. జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది, ఏం చేయాలో అన్నీ చెప్పేస్తుంది ఆమె. చూడండి ఎటువంటి పరిస్థితిలో ఉంది. ఓర్పుతో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు? మూర్ఖులు మాట్లాడినట్టు నువ్వెందుకు మాట్లాడు? నువ్వు అలా కాదు, వారిలాగా వీరిలాగా దేవుణ్ణి ఎరగని వారి వల్లే నీవెందుకు మాట్లాడుతున్నావు? అలాగే మనము దేవుని వలన ఆయన మేలు చేస్తూ ఉంటే మనం అనుభవించడం మనకు వచ్చింది. ఈరోజు ఒక కష్టమైన అనుమతిస్తే ఎందుకు అనుభవించకూడదు అని ప్రశ్నించారు. కాబట్టి ఆయన ఓర్పుతో ఉన్నాడు గనక ఎంత మెచ్యూరిటీ బయటకు వస్తుంది యోబు అంటారు. ఓర్పు వ్యక్తి యొక్క ఎదుగుదలను తెలియజేస్తుంది. ఎంత ఎదిగాడో వ్యక్తి ఓర్పు ద్వారా అర్థమవుతుంది. మనకు కొన్ని పరీక్షలు వచ్చేసరికి అటుడైపోతూ ఉంటాం. ఎందుకంటే మనలో పవర్ అంతే ఉంది, మన ఆత్మీయత అంతే ఉంది. కానీ ఎంత ఓర్పు, చివరి వరకు ఓర్పు ఉంటే నీవు సంపూర్ణమైన వ్యక్తి అయ్యావు. నీలో అసలు కొదవలే లేవు. ఓర్పు కలిగి ఉండాలని, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయాలని, ఓర్పు మనల్ని సంపూర్ణంగా చేస్తుంది. అలాగే ఏ విషయంలో కూడా కొదవలేని వ్యక్తిగా నిన్ను చేస్తుంది. ఏంటది? ఓర్పు. ఎక్కడ దొరుకుతుంది? శ్రమల్లో. శ్రమల్లో దొరుకుతుంది. శ్రమలు ఎక్కడి నుండి వస్తున్నాయి? దేవుని నుండి. కాబట్టి దేవుని మీద నువ్వు కోప్పడేది ఉండదు, దేవుని బట్టి నువ్వు బాధపడేది ఉండదు, కృంగిపోయేది ఉండదు, అలిగేది ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే ఆయన అన్ని
తెలిసిన వాడు, అన్నీ చేయగలిగిన వాడు. కాబట్టి నీకు మనుషుల దగ్గర ఉండే ఆ యొక్క తొందరపాట్లన్నీ దేవుని దగ్గర నీకు ఉండవు. కాబట్టి అక్కడ ఓర్పుగా నీవు ఉంటావు. ఎంత ఓర్పుగా ఉంటావో ఒక్కొక్క క్రియ ఓర్పు చేస్తుంది. ఒక్కొక్క క్రియ. ఒక 20 సంవత్సరాలు ఓర్చుకున్నాడు అనుకోండి. 20 సంవత్సరాల వ్యక్తి పుట్టిన బిడ్డ ఎలా మారుతున్నాడు? ఎంత ఎదగాలో అంత ఎదుగుదల శరీరంలో కలుగుతుంది. మానసికంగా కలుగుతుంది. 20 సంవత్సరాలు. కానీ 10 సంవత్సరాల ఓపిక పట్టాడనుకోండి. 30 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లవాడు లాగానే ఉంటాడు. మీకు అర్థమైందా? ఎంతవరకు ఉండాలి? ఓర్పు నిన్ను కొదువలేని వ్యక్తిగా చేస్తుంది గనక అంతవరకు ఉండాలి. ఓర్పు నీకు మెచ్యూరిటీ కలిగిస్తుంది గనక మెచ్యూరిటీ పూర్తయ్యేంత వరకు ఎలా ఉండాలి? ఓర్పుతో ఉండాలి. అలాగే ఓర్పు నిన్ను సంపూర్ణమైన వ్యక్తిగా చేస్తుంది. పర్ఫెక్ట్. అటువంటి స్థితి. ఏ లోపము లేదు. అది ఎప్పుడొస్తుంది? ఒకవేళ 30 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు ఓర్పుతో ఉండాలి. ఎక్కడ? శ్రమల్లో. ఎంత ఓర్పుతో ఉంటే అంతగా అబ్రహాం ఎంత ఓర్పుతో ఉన్నాడు. ఆయన ఎంత ఎదిగాడనేది మనకు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే మనం ఎక్కువ ఆలోచించట్లేదు ఆ విషయాలు. ఆయన కొరకు దేవుడు ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణము నిజానికి ఎక్కడుండాలి? దావీదుపురం అనేది మనం చూస్తాం. మరి అబ్రహాంపురం ఎందుకు లేదు? అసలు చెప్పింది ఆయనకే కదా! అసలు ఆ దేశమును వాగ్దానం చేసింది ఆయనకే కదా! కానీ వాగ్దాన దేశమందు కూడా ఎలా ఉన్నాడు? పరవాసిగా బ్రతికాడు. తన సొంత ఇంటిలో దాసునిగా జీవించాడు. యాత్రికునిగా జీవించాడు. నాది కాదు అని బ్రతికాడు. తన సొంత ఇంటిలో, తన సొంత దేశములో గుడారవాసిగా జీవించాడు. ఎందుకు? ఇప్పుడు మారిపోయింది. నా యొక్క డెస్టినీ మారిపోయింది. ఇప్పుడేంటి? ఆ పట్టణం ఇక్కడ కాదు. ఇక్కడ పునాదులు లేవు. పునాదులు కలిగిన పట్టణములో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశమును దేవుడు చేసినప్పుడు నాకు కావాలి అని అక్కడికి వచ్చిన తర్వాత కూడా అతడు ఓర్పుగా ఉండడం మొదలుపెట్టాడు. ఎంత ఓర్పు చూడండి. కాబట్టి అతని స్థాయి ఏంటనేది మనము ఈ శరీరములోండి మహిమ శరీరంలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది మనకు. ఇంత స్థాయి. దానికి ఆయన ఏం వందల సంవత్సరాలు ఏం జీవించలేదు. కానీ దేవుడు తనకు ప్రతిఫలం ఇచ్చేంత వరకు, ప్రతికూలతే కదా, మన జీతం ఇచ్చేంత వరకు ఒత్తిడే కదా, జీతం ఇచ్చేంత వరకు పని చేయడమే కదా, కష్టపడమే కదా. ఆ కష్టాలు దేవుడు జీతం ఇచ్చేంత వరకు ఆ శ్రమ పడడాన్ని ఎంచుకున్నాడు, కోరుకున్నాడు. ఎంత ఆశ్చర్యం. శ్రమలు ఎందుకు? చాలా విషయాలు. శ్రమలు ఎందుకు అనే దాంట్లో ఇక్కడ మనం చూస్తున్నాం. అనేకమైన విషయాలు కలిపి ఈ వాక్యంలో చూస్తున్నాం. మన మెచ్యూరిటీ కోసం. అనేకులకు మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ లేదు. ఎందుకు లేదు? వారు ఓర్పుతో ఉండట్లేదు. దేవుడు శ్రమ కలిగించిన తర్వాత దేవుడు మెచ్చుకునేంత వరకు వారు ఆగట్లేదు. మెచ్చుకునేంత వరకు ఆగు. దేవుడు కార్యం చేసేంత వరకు ఆగు. కార్యం చేయకముందే శ్రమలు అడుగు పెట్టిన తెల్లారి ఏం అడుగుతున్నారు? ఎప్పుడు ఇది ముగించబడుతుంది అనుకుంటున్నారు. శ్రమల్లో అడుగు పెట్టిన మరుసటి దినమే నువ్వు అక్కడ ఎంత ఓర్పుగా ఉంటే అంత ఎత్తుకు నువ్వు ఎదుగుతావు. అంత సమృద్ధి కూడా నీకు కలుగుతుంది. ఏ విషయంలో కూడా కొదువు ఉండదు. అంటే అన్ని కలిగి ఉంటాయి. అన్ని కలిగిన వాడుగా ఏం చేస్తుంది? శ్రమల మధ్యలో ఓర్పు చేస్తుంది. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. ఎక్కడ మనం చూస్తే శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమల గుండా నువ్వు దాన్ని కనుగొంటావు, దాంట్లో ప్రవేశిస్తావు. దేవుని రాజ్యం. అందుకే ప్రభు ఏం చెప్పాడు? మీరు ఇరుగు మార్గాన్ని ఎంచుకోండి. ప్రభు అతి విశాలంగా ఉంది, అది నాశనానికి వెళ్తుంది. ఏమెంచుకోవాలి? ఇరుకును. ఎవరికైనా ఇష్టమా ఇరుకు? ఎవరికి ఇష్టం లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు విశాలతను ఎంచుకుంటే నాశనానికి వెళ్తావు.
కానీ ఇరుకు నిన్ను జీవములో ప్రవేశింపజేస్తుంది. కాబట్టి దీన్ని ఎంచుకో. ఇరుకు మార్గాన్ని ఎంచుకో. అది మనం చూస్తున్నాం. కాబట్టి అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వెళ్తున్న వారు అనేక శ్రమల గుండానే నువ్వు దాన్ని చేరుకుంటావు. శ్రమలొద్దా? ఆలోచించండి మీరు. శ్రమలొద్దా? శ్రమలు కావాలి అనాలి ఇక మీరు. శ్రమలు రావట్లేదంటే మీరు పరలోక రాజ్యం గుండా వెళ్ళట్లేదు. వేరే దారిలో అమ్మో! ఇప్పుడు అర్జెంట్‌గా నేను శ్రమల మార్గం రాలేదే అంటే నీ దారి తప్పిపోయినట్లున్నాను అనుకోవాలి. భక్తులైన వారందరూ అందుకే శ్రమను కోరుకున్నారు. మోషే పెద్దవాడైనప్పుడు ఏం కోరుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే మనల్ని చెప్పాలంటే మన ధనం ఎంత అండి? మన ధనమును గురించి, మన సుఖమును గురించి చెప్పాలంటే ఏంటి మన సుఖం? ఏంటి మన ధనం? ప్రపంచం గుర్తించే అంత ధనమా? ప్రపంచం చెప్పుకునే అంత స్థాయియా? కానీ అతనిది అలాంటి స్థాయి. దానికంటే, దానికంటే కూడా దేన్ని కోరుకుంటున్నాడు? శ్రమ పడుట. క్రీస్తు విషయమై నిందించబడుట, నిందించబడుతూ బానిసలుగా ఉండుట కోరుకున్నాడు. ఆ యొక్క భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలు. ఎందుకు? ప్రతిఫలముగా కలగబోవు బహుమానం. బహుమానం అంటే సాధారణమైనది కాదు. తండ్రి తన పిల్లలకు బహుమానాలు ఇస్తుంటాడు. ఆ బహుమానాల విలువను సంవత్సరం అంతా కష్టపడిన దొరకనంత విలువైనది. ఇక దేవుడు మనకిచ్చే బహుమానాల గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం. అటువంటి విషయాలన్నీ ఉన్నాయి. ఎక్కడ? ఈ శ్రమల్లో. శ్రమను ఎందుకు కోరుకుంటున్నాడు? దానికి ప్రతిగా బహుమానం. ఇక్కడ 100 సంవత్సరాలు లేక నువ్వు 40 సంవత్సరాలు అనుభవించవచ్చు. 80 సంవత్సరాల తర్వాత ఎక్కడికెళ్ళినా నిన్ను గురించి గొప్పగా చెప్పుకుంటారు. మరో 20 సంవత్సరాలు, 60 సంవత్సరాల జీవితం ఆయన బహుమానం గురించి మాట్లాడుతున్నాడు. అంటే 60 సంవత్సరాల విలాసవంతమైన జీవితాన్ని మించినది ఆ బహుమానం. ఇప్పుడు మీకు అర్థమైందా? బహుమానం అంటే ఏంటో? అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం గుర్తించాలి బహుమానం. శ్రమలు ఎందుకు? బహుమానం కోసం. శాశ్వతమైన జీవితం అక్కడ ఉంది. దాని కొరకు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే శ్రమలు ఎందుకు? ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనుకోండి. అతడు ఏమవుతాడు? చాలా బలవంతుడు అవుతాడు. అందరు బలహీనులైనా, రోగం అందరిని తాకినా, అందరు కింద పడుతుంటే ఇతడు కొంతవరకు నిలదొక్కుకోగలడు. ఎందుకిలా జరిగింది? ఎందుకింత అందరికంటే స్ట్రాంగ్ ఎందుకు ఇలా ఉన్నావు? అందరికంటే బలమైన వ్యక్తిగా ఎలా ఉండగలిగావు అంటే రోజు కొంత ఒత్తిడి నా మీద పడేస్తున్నాను. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఎక్సర్సైజ్ అంటే ఏంటండి? ఏం జరుగుతుందక్కడ? బరువులు మోస్తుంటారు. శరీరానికి శ్రమను, ఇబ్బందిని కలగజేసుకుంటారు. ఒత్తిడిని శరీరం మీద పడవేస్తూ ఉంటారు. ఇక్కడ స్ట్రాంగ్ కావాలంటే ఏం చేయాలి? ఒత్తిడి పడాలి. వివిధ భాగాల్లో స్ట్రాంగ్ గా ఉండాలంటే, కాళ్ళలో స్ట్రాంగ్ ఉండాలంటే ఏం కావాలి? ఒత్తిడి పడాలి. అది మనం గ్రహించాలి. ఒత్తిడి. దేవుడు మన మీద ఒత్తిడి వేస్తున్నాడంటే ఆ ఆ ఆ విభాగములో మనం ఎలా అవుతాం? స్ట్రాంగ్ గా ఉంటాం. మనం ఎందుకు స్ట్రాంగ్ గా ఉండట్లేదు? ఒత్తిడిని మనం రానివ్వలేదు. పారిపోయాం ఒత్తిడి నుండి. ఒత్తిడిలో ఉండు, ఆనందించు అంటే ఆ ఒత్తిడి అసలే వద్దని పారిపోయాం. అందుకే బలహీనం అవుతాం. నువ్వు బలవంతుడిగా ఉండాలంటే ఆ ఒత్తిడిలో నువ్వు ఓర్పుగా ఉండాలి. ఓర్పుగా ఉంటే ఓర్పు ఆ పని చేస్తుంది. ఏమేం చేస్తుంది? నిన్ను బలవంతునిగా కూడా ఓర్పు చేస్తుంది అనేది మనం గుర్తించాలి. శ్రమల్లో ఏముంటుంది వాక్యం? ఓర్పు గలవారై ఉండండి. మీరు ఓర్పుతో ఉంటే దేవుడు ఎందుకు ఆ శ్రమను రప్పించాడు? ఆ పనులన్నీ నీ యొక్క ఒడిదుడుకులు, లోపాలన్నిటిని దేవుడు తొలగిస్తాడు. నిన్ను పరిపూర్ణత వైపు నడిపిస్తాడు. దేవుడు నిన్ను ఆ శ్రమల్లో ఎదిగిస్తాడు. ఆ శ్రమల్లో గొప్ప వ్యక్తులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. గొప్ప బహుమానాలకు అర్హులుగా ఎక్కడ తయారవుతుంటామంటే శ్రమల మధ్యలో ఆ గొప్ప బహుమానం కొరకు తయారవుతూ ఉంటాం. రాజుగా ఉండవలసిన స్థితి నుండి బానిస వైపు వెళ్తున్నాడు.
బానిసత్వములో ప్రపంచము కనుగొనని ఘనతను కనుగొన్నాడు అతను. మోషే ప్రపంచము కనుగొనని ఘనతను కనుగొన్నాడు. బానిసత్వములో, నిందించబడే స్థితిలో, శ్రమ పడే పరిస్థితిలో. కాబట్టి శ్రమను ఎంచుకున్నాడు. శ్రమలో ఉంటాను, శ్రమతోనే నా జీవితం కొనసాగినా పర్వాలేదు అనుకున్నాడు. కాబట్టి శ్రమలో ఓర్పు గలవారై అభివృద్ధి పదములో అభివృద్ధి వైపుగా మనము కొనసాగాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాను.